ముందుగా 1/2 kg చికెన్ బాగా వాష్ చేసుకొని నీట్గా తీసుకోవాలి. 1/2 kg చికెన్ నీట్గా వాష్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఒక పచ్చిమిర్చి, పసుపు, సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని హైలో ఉంచుకోవాలి మంచిగా ఉడికేలాగా. చూడండి మన చికెన్ అయితే కర్రీకి బాగా బాయిల్ అవుతుంది. ఇలాగా మీరు ఎప్పుడైనా దోశలోకి ఏదైనా షేర్వా లాగా చికెన్ షేర్వా లాగా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఆల్టర్నేట్గా చికెన్ కర్రీకి బాగా కుక్ అవుతుంది. అదే టైంలో మసాలా బాగా వేయించుకునేదానికి పక్కన ప్యాన్ పెట్టుకున్నాం. హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని సరిపడంత ఆయిల్ పోసుకున్నాం. మన షేర్వా చికెన్ షేర్వాలోకి సరిపడంత ఆయిల్. ఆయిల్ హీట్ అయ్యే వరకు తాగనివ్వాలి. ముందుగా 2 చెక్కలు, 3 లవంగాలు, 2 పచ్చిమిర్చి, అవి వేగుతుండగా ఒక టమోటాని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేద్దాం. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. అవి వేగాక టమోటాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమోటాలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. మనకి బాగా దగ్గర పడిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మన చికెన్ ఇక్కడ బాగా కుక్ అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. మంట మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చుకోవాలి మసాలా. చూడండి మనకు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమోటా ఎర్రగడ్డ బాగా వేగిపోయింది. ఆయిల్ కానీ బయట ఫ్లోట్ అవుతుందంటే బాగా వేగినట్టు. ఉడికిన చికెన్ అయితే దాంట్లో వేసేసుకోండి. మంచిగా ఉడికిన చికెన్ మొత్తం మనం మసాలాలో వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి షేర్వా డెఫినెట్గా రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. మన షేర్వా దోశలోకైనా దేంట్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కాసేపు అలాగా ఉడకనిచ్చి మనం మిగతా వేసుకున్నాం. కారం మీకు సరిపడంత వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు బాగా ఉడకనిచ్చి వదిలేయండి. కాసేపు 5 మినిట్స్ వదిలేసి అలాగే బాగా కుక్ అవ్వనివ్వండి. ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేద్దాం. ఇప్పుడు సరిపోకుంటే మీకు సరిపడంత వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడే అన్నీ వేసేసాను కనుక అన్నీ ఒకేసారి కుక్ అయితే మంచి టేస్ట్ వస్తుంది మనకి. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. చూడండి మన చికెన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కొంచెం కొత్తిమీర సరిపడంత వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ రెడీ అయిపోయిన చికెన్ షేర్వా దోశలోకైనా ఎందులోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.